నేటి ఉదయకాలపు కృపావార్తా సందేశము 51వ కీర్తన 11వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో భయపడేటువంటి మాట కదండి ఇది. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. అంటే ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, చేరదీసే దేవుడు తోసివేస్తాడు కూడానా, తీసివేస్తాడు కూడానా? దావీదు భయం అదే. నన్ను ఆయన ఎక్కడ త్రోసేస్తాడో, నన్ను ఎక్కడ ఆయన ఆత్మలో నుంచి తీసేస్తాడో అని భయం. ఈ రోజుల్లో ఎవరికి భయం ఉందంటారు? ఎవరు దేవునికి భయపడుతున్నారంటారు? ఎవరు మట్టుకు వారు తాము గెలవాలనే తాపత్రయం, తాము మంచివాళ్ళం అనిపించుకోవాలనే తాపత్రయం, తాము అధికులుగా ఉన్నామని అనుకునే తాపత్రయం తప్ప దేవునికి భయపడేవాడు ఉన్నాడా? దేవునికి భయపడేవారు ఉన్నారంటారా? దేవుని భయం లేకుండా ఏ మనుష్యుడు ఆశీర్వదించబడలేడు. దేవుని భయం లేని వ్యక్తి దేవుని కార్యాలను చూడలేడు. దేవుని భయం లేనటువంటి వ్యక్తి దేవుని నుంచి ఏమీ పొందలేడు. అందుకే ఆశీర్వాదపు తాళపు చెవి దేవుని యందు భయభక్తుల్లో ఉంది అన్నాడు ఒక భక్తుడు. ఆశీర్వాదాల యొక్క తాళం చెవి భయభక్తులేనటండి. ఈరోజు భయభక్తులు లేని స్థితిలో నువ్వుండి ఆయన త్రోసేస్తాడేమో, తీసేస్తాడేమో అన్న ఆలోచనలో కొనసాగుతూ ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, ఎన్ని కార్యాలు చేసినా ఉపయోగం లేదు. కానీ దేవుడి యందు నువ్వు భయభక్తులు నిలిపి విధేయతతో, తగ్గింపుతో నువ్వు జీవించి చూడు. నీకు కావలసినవన్నీ దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీకు కావలసిన వాటిని దేవుడు నీకే సమకూరుస్తాడు. కానీ పిల్లలారా, మన జీవితాల్లో మేలైనది ఎరిగి ఉండి చేయని వారంగా కాక దేవుడు ఆశించిన వాటిని చేసేవారంగా మనల్ని మనం మార్చుకునే ఎడల మనల్ని ఆశీర్వదించే దేవుడు మనతో ఉంటాడు. మనల్ని దీవించే దేవుడు నిత్యం మనల్ని బలపరుస్తాడు. దేవునికి భయపడదాం, ఆయన రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి మేలు రెండింతల ఆశీర్వాదం పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.